నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు తెల్లం బాలరాజు, మొడియం శ్రీనివాసరావు. జంగారెడ్డిగూడెంలో వేసవి సెలవుల సందర్భంగా బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాల ఆధ్వర్యంలో నెట్ క్రికెట్ కోచింగ్ ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు. సిటీ న్యూస్ వార్తకు స్పందించిన కమిషనర్, జంగారెడ్డిగూడెంలోని చింతల రోడ్డులో రోడ్డుపై రాళ్లను తొలగించిన పారిశుద్ధ్య సిబ్బంది. కోయిలగూడెం మండలం కన్నాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రచారం చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు. జంగారెడ్డిగూడెం నుండి పోలవరం నామినేషన్లకు భారీ స్థాయిలో బయలుదేరి వెళ్లిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఉప ఎన్నికలపై ఓటర్ల మనోగతంపై సిటీ న్యూస్ పబ్లిక్ వాయిస్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలకు విశ్వప్రభువు ఎవరు అనే ధార్మిక సభ జరిగింది. డిఎల్పిఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నానికి చెందిన జనాబ్ ఎస్కే రబ్బానీ సాహెబ్ ఖురాన్ను తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో మస్జిదే ఖుబా అధ్యక్షులు ఎండి ఫహీం, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్ల ఆధ్వర్యంలో జరిగింది. ముస్లిం మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రసంగం వినడానికి సౌకర్యం కల్పించారు. జంగారెడ్డిగూడెం, దేవులపల్లి, రాజవరం, బుట్టాయిగూడెం, కోయిలగూడెం మండలాల నుండి అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఆయన్ని ఆరాధించకపోతే సాఫల్యం లేనే లేదు, రక్షణ లేనే లేదు. ఆయన ఆరాధనలో మాత్రమే రక్షణ ఉంది, ఆయన ఆరాధనలో మాత్రమే సాఫల్యం ఉంది అని చెప్తున్నాడు. ఈ ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా అల్లానే అడుగుతూ ఉన్నాయి, అల్లా పైనే ఆధారపడి ఉన్నాయి. భూమిలో ఉన్నవన్నీ, ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఎవరి తరము కాదు. సోదరులారా, ఈ భూమిపై ఉన్నవన్నీ అల్లాహ్తోనే అడుగుతున్నాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ వాటి అవసరాల కోసం అల్లాహ్తోనే అడుగుతున్నాయి, ఇంకెవరి తరము కాదు. నేను ఉదాహరణిస్తాను. కేవలం వర్షాలు ఆగిపోతే, భూములు ఎండిపోతే, బీడు భూములు అయిపోతే, నూతులు, బావులు, నదులు ఆరిపోతే, మానవులందరూ పైవాడు 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 అని కేకలు వేస్తూ ఆయన వేస్తూ ఉంటారు. జీవులన్నీ ఆయన్ని అడుగుతూ ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి. ఎప్పుడు చదువు మీదే ధ్యాస ఉండే చిన్నారులకు జంగారెడ్డిగూడెంలో బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు. ఆ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి మహేష్ వర్మ ఆధ్వర్యంలో అనుభవం కలిగిన క్రికెట్ కోచ్ తో ఆసక్తి కలిగిన పిల్లలకు నెట్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఇలాంటి కోచింగ్ ఎవ్వరూ ఇవ్వలేదు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఎక్కువగా ఇలాంటి కోచింగ్లు ఇస్తూ ఉంటారు. అదే తరహాలో జంగారెడ్డిగూడెంలో కూడా క్రికెట్ కోచింగ్ ఇవ్వడం వల్ల ఎన్నో మెలకువలు నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ, తనది కోయిలగూడెం మండలం బైనుగూడెం అని, పశ్చిమ గోదావరి జిల్లా నుండి క్రికెట్ కు వెళ్లే బాలురు చాలా తక్కువగా ఉన్నారని, మన ప్రాంతంలో కూడా క్రికెట్ బాగా ఆడే పిల్లలున్నారని, వారందరికీ సరైన కోచింగ్ ఇస్తే ఉన్నత స్థాయికి వెళ్తారనే ఉద్దేశంతో ఈ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనకు ఆ పాఠశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి ఎంతో సహకరించారని చెప్పారు. నా పేరు రమేష్ అండి. నేను ఆల్రెడీ హైదరాబాద్లో కూడా చేశాను అండ్ కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా చూశాను నేను హైదరాబాద్లో. అండ్ మన వెస్ట్ గోదావరి నుంచి స్టేట్ మీట్లు కానీ, అండర్ 14 కానీ మన వెస్ట్ గోదావరి నుంచి చాలా తక్కువ వెళ్తున్నారు. మన వెస్ట్ గోదావరి నుంచి మంచి ప్లేయర్స్ని స్టేట్ మీట్లు కానీ, అండర్ 14 కానీ, 19 కానీ తీసుకెళ్ళని ఆశతో ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి మొత్తం ఏరియాలో నెట్ ప్రాక్టీస్ అనేది ఇక్కడ మన క్రికెట్ కోచింగ్ అనేది ఎక్కడ లేదు. మన బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్లో మేడం కోఆపరేట్ చేశారు మాకు. అందుకని చెప్పి ఈ నెట్ ప్రాక్టీసు పిల్లల్ని మంచి అభివృద్ధి చేయాలని ఈ స్టేట్ మీట్స్
అండర్ 14, 19 మొత్తం ప్రతి చోటకి తీసుకెళ్ళాలని, మన వెస్ట్ గోదావరి నుంచి మంచి ప్లేయర్స్ని బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. నా పేరు రోహన్. నేను క్రికెట్ కోచింగ్ చాలా నాకు ఇష్టమైంది క్రికెట్, చెస్, క్యారమ్స్. నా పేరు గౌతమ్సి. నేను ప్రతిభ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ బట్సన్ ప్రెసెంట్ స్కూల్లో క్రికెట్ కోచింగ్ పెట్టారని నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ బాగా చెప్తున్నారు కోచ్. మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. కిట్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ పార్టీ పిలిపిస్తే చాలు తెలుగు తమ్ముళ్లు వాలిపోతారు. టీడీపీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మోడియం శ్రీనివాసరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పోలవరం తహసీల్దార్ కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ సత్యనారాయణకు అందజేశారు. మోడియం శ్రీనివాస్ వెంట మాజీ మంత్రి మాగంటి బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పారేపల్లి రామారావు, నందిన హరిశ్చంద్ర తదితరులు ఉన్నారు. ఆటోలపై విశేష సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కన్నాపురంలో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో చాలా మంది వెనుతిరిగి వెళ్లిపోయారు. గోదావరి గట్టు సైతం తెలుగు తమ్ముళ్లతో నిండిపోయింది. నామినేషన్కు వచ్చిన వారిలో జిల్లా కార్యదర్శి పాలడుగుల కోటేశ్వరరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెన్మర్తి రామ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఉండవల్లి సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా వచ్చిన మోడియం శ్రీనివాసును భారీ ప్రదర్శనతో పోలవరం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అవుట్ చెక్ పోస్ట్ వద్ద ప్రదర్శనలు పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ వేయడానికి 5గురిని మాత్రమే అనుమతిస్తామని డీఎస్పీ రామకృష్ణ చెప్పడంతో ఎవరు వెళ్లాలో తర్జన భర్జన పడ్డారు. చివరకు నామినేషన్ వేశారు. పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీ అయితే దాని కొమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని సిటీ న్యూస్ కు తెలియజేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజల్ని దోచుకొని ఆ డబ్బుతో దాచుకొని వాళ్ళ పదవీకాంక్ష కోసం వచ్చిన ఎన్నికలు ఇవి. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద విషవృక్షం. దానికి పుట్టిన కొమ్మే వైఎస్ఆర్ పార్టీ. ఆ పార్టీని చూసుకొని దానికి ఏదో అవుతుంది, మేమంతా గెలిచిపోతాము అని చెప్పేసి పిచ్చి ఊహల్లో ఉన్న నాయకులందరికీ ప్రజలు మాత్రం తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మీ ద్వారా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. కావాలని తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టడం చేస్తున్నారు. మా కార్యకర్తలు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలకి మా వాళ్ళు ఎవరు స్పందించరు. తగిన బుద్ధి చెప్తారు. ఎన్నో రోజులు లేదండి, ఇంకో 10 రోజుల్లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. మీరు ప్రజలందరూ గమనించాల్సిన అవసరం. ఎలాగైనా తెలుగుదేశం పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాల నుంచి నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి మోడియం శ్రీనివాసరావుకి మద్దతు తెలియజేస్తూ మరి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కేడర్కు తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు, అలాగే రాజశేఖర రెడ్డి గారు జగన్ చేసినటువంటి అవినీతి వ్యతిరేకాలకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు మోడియం శ్రీనివాసరావు గారికి వచ్చినటువంటి నామినేషన్ తరలి వచ్చినటువంటి తెలుగుదేశం కేడర్ తెలియజేస్తూ ఉంది. మరి స్వచ్ఛందంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ మరియు ఈ ఉత్సాహం రేపు జూన్ 12 వరకు ఉండాలని మోడియం శ్రీనివాసరావు ఈ రోజు ఎంతమంది అయితే 20,000 తర్వాత వచ్చారో ఇదే 20,000 మెజార్టీతో మోడియం శ్రీనివాసరావుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కోయిలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రచారం నిర్వహించింది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, ఆయన కుమార్తె వేర్వేరుగా ప్రచారం చేశారు. అడుగడుగునా ఓటర్లను కలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తానికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటికి, ప్రతి దుకాణానికి తిరుగుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు, వేముల రాంబాబు, కిరణ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని చింతల్ రోడ్డులో నగర పంచాయతీ సిబ్బంది రోడ్డు పక్కల రాళ్లు వదిలి వెళ్లిపోయారని, నగర పంచాయతీ అధికారులు స్పందించాలని మంగళవారం వేసిన కథనానికి స్పందన లభించింది.
బుధవారం కమిషనర్ కేవీ పద్మావతి స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో ఆ రాళ్లను రోడ్డుపై నుండి తొలగించారు. పట్టణంలో పలు సమస్యలపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు కమిషనర్ స్పందించి వెంటనే సరిచేయించడంపై పట్టణంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నుంచి షిరిడీకి భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు. ఆ గ్రామ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ పాదయాత్రను ప్రారంభించారు. మానవ జన్మెత్తి భూమికి దిగివచ్చిన కారణ జన్ముడు షిరిడీ సాయిబాబా అని భక్తులు తెలియజేశారు. షిరిడీకి పాదయాత్ర వెళ్లడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు నామినేషన్కు చింతలపూడి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో పోలవరం తరలి వెళ్లారు. చింతలపూడి నియోజకవర్గ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు జంగారెడ్డిగూడెంలో సిటీ న్యూస్తో మాట్లాడారు. ఆ పార్టీ నాయకులు కుక్కల ధర్మరాజు, చలమల శ్రీను, కేమిశెట్టి మల్లిబాబు, గూడపాటి రాధాకృష్ణ, దాట్ల అన్నపూర్ణాదేవి, పాములపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన సత్తా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన ఏకైక నాయకుడు, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఏకైక నాయకుడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే బాలరాజు గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం, ఆయన గెలుపు కోసం నాయకులు కాదు కృషి చేసేది ప్రజలే. తెల్లం బాలరాజు గారు గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఎందుకంటే ప్రజల అండదండలో ఏ నాయకుడికైతే ఉంటాయో ఆ నాయకుడే గెలుపొందుతాడనే విషయాన్ని నాయకులందరూ కూడా గమనించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బాలరాజు అన్న 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. గిరిజన నాయకుల్లో ఎంత అత్యధికమైన ఫండ్స్ తీసుకొచ్చి గిరిజన గ్రామాలే కాకుండా ప్లెయిన్ గ్రామాలను కూడా అన్నింటిని కూడా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే బాలరాజు గారు దక్కుతుంది. ఆయన నాయకత్వం 3వ హ్యాట్రిక్గా కూడా ఆయనే గెలుపొందబోతున్నారని వైఎస్ఆర్ పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పారిశ్రామికవేత్త పోతన శేషు, వంగపాటి మోహన్ రాధా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలరాజు నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. టాప్ లేని జీపుపై నుంచి బాలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పూణ్యం సింగనదొర, మహిళా నాయకురాలు దాకే శ్రీదేవి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత గురించి వివరించారు. వైఎస్ఆర్ పార్టీ కేడర్ భారీ స్థాయిలో తరలి రావడంతో రహదారులు కిక్కిరిశాయి. ఉదయం నుంచి పెద్ద మొత్తంలో ప్రజలు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. తెల్లం బాలరాజు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనతో నామినేషన్ వేయడానికి బాలరాజు తరలివచ్చారు. 5 వ్యక్తులు మాత్రమే నామినేషన్ వేయడానికి రావాలని పోలీసులు సూచించారు. బాలరాజు వెంట మేమంతా వస్తామని కాసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావిడి చేశారు. దాంతో డీఎస్పీ తుపాకుల రామకృష్ణ, పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మారగాని రమేష్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. దీంతో పాతపాటి సర్రాజు, చెరుకూరి శ్రీరంగనాథరాజు, జిల్లా మహిళా సంఘం కన్వీనర్ దాట్ల అన్నపూర్ణ తదితర నాయకులు తహసీల్దార్ కార్యాలయం అవుట్ చెక్ పోస్ట్ వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. భారీ జనసందోహం సమీకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కలిగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇచ్చిన మాటలకు కట్టుబడి రైతుల కోసం, పేదల కోసం తాను పదవిని వదులుకున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నామినేషన్ వేయబోతున్నాను. ఈ ఉప ఎన్నికలు మరి ఎందుకు వచ్చినాయో కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఒక రైతు కోసం, ఒక పేదవాడు కోసం వచ్చిన ఉప ఎన్నికలు. ఈరోజు రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. పేదల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడడం వల్ల ఈ రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు అవసరం ఉంది. సమర్థమైన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందగలదని మరి ఆశతో ఇటు ప్రజలు కానీ, వైఎస్ఆర్ అభిమాని ఎమ్మెల్యేలుగా మేము కానీ మరి అవిశ్వాసంలో రైతుల పక్షాన, పేదల పక్షాన నిలబడి ఓటేసి 2.5 ఏళ్ల పదవిని మేము త్యాగం చేసాం.
ఆ త్యాగం పేదల కోసం రైతుల కోసం చేయడం వల్ల ఈ మా 17 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా రైతులు పేదలు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రజలు కూడా మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. రైతులు పేదలు కూడా ఈరోజు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలకు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు కోత విధిస్తుందని, పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కోరారు. ఈరోజు గిట్టుబాటు ధర మద్దతు ధర లేకుండా మరి రైతులు అల్లాడిపోతుంటే మరి కనీసం పట్టించుకోకుండా కనీసం గొడవన్స్ కూడా ఖాళీ చేయించలేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఈరోజు ఎవరికి కూడా కొత్త తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఒక ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే మరి ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోకుండా మరి వీళ్ళు దివంగత ముఖ్యమంత్రి మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క రెక్కల కష్టంతో ఈ యొక్క ప్రభుత్వ చరిష్మాని ఆయన ప్రపంచనాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మరి వాళ్ళు ఎదుర్కోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిణామాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా సరే వాళ్ళు సిబిఐ కానివ్వండి, అదేవిధంగా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రజా కోర్టు అనేది ఉంది. ప్రజా కోర్టులో ప్రజలందరూ కూడా అంతిమ తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న పులివెందుల్లో కానివ్వండి, కడప ఎలక్షన్స్లో కానివ్వండి, కోవూరు ఎలక్షన్స్లో కానివ్వండి, ప్రజలందరూ కూడా ప్రజా కోర్టు ద్వారా మరి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మరి ఈరోజు మరి యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క 18 స్థానాల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక మెజార్టీతో నెగ్గడం. పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా బుధవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుండి భారీ స్థాయిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు అబ్బిన దత్తాత్రేయ, రామ్ కుమార్లు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెసరగంటి జయరాజు, మద్దిపాటి నాగేశ్వరరావు, కొండ్రెడ్డి సోమరాజు, మందపల్లి లక్ష్మయ్య, గంటా రామారావు, బూరుగుపల్లి సూరిబాబు, ఈర్ని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పోలవరం కాన్స్టిట్యున్సీ మరి ఈరోజు క్యాండిడేట్ నామినేషన్ వేయటం జరుగుతోంది. కాబట్టి నామినేషన్కి మేమంతా కూడా ఇక్కడ నుంచి తరలి జంగారెడ్డిగూడెం మొత్తం ఈ 5 మండలాల నుంచి కూడా భారీ ఎత్తున సమీకరణ చేసి వెళ్తూ ఉన్నాము. మా కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా బయలుదేరి మోటార్ బైకుల మీద ఒక 1000 మోటార్ సైకిళ్ళు వేసుకొని పోలవరం వెళ్ళటం జరుగుతూ ఉంది. మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్ నామినేషన్ నిమిత్తం ఒక్క జంగారెడ్డిగూడెం మండలం నుంచే సుమారు 100 మోటార్ సైకిళ్ళు, 25 ఆటోలు, 25 కార్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈరోజు పోలవరం బయలుదేరుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వేళ పోలవరం నియోజకవర్గంలో పోలవరంలో భారీ ఎత్తున కనీవెరుగని రీతిలో పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి మా కార్యకర్తలకి, నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొడియం శ్రీనివాస్ 15,000 మెజార్టీ తగ్గకుండా గెలుపొందడం ఖాయమని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం.